ముదిరాజ్. నా పేరు లక్కంపల్లి సాగర్. నేను నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ యువసేన అధ్యక్షుని. సో ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలము లోలం గ్రామానికి రావడం జరిగింది. దాదాపు 36 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కార్యదర్శులు అందరూ ఈరోజు లోలం గ్రామానికి రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటిదంటే అందరికీ తెలుసు, దాదాపు నెల 15 రోజుల నుంచి లోలం వీడేసి మా ముదిరాజ్ బిడ్డల్ని బహిష్కరించి మా ముదిరాజులకు సంబంధించిన పట్టా భూమిని 6 ఎకరాల 20 గుంటల భూమిని గుంజుకుందామనేటటువంటి ఒక దురుద్దేశంతో వీళ్ళని నానా హింసలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొసమేర్పై ఏంటిదంటే ఇందల్వాయి మండలంలో ఈ నిజామాబాద్ రూరల్ ఈ నియోజకవర్గంలో ఎంత గమ్మత్తైన విషయాలు జరుగుతున్నాయంటే మీరు గమనించారు. మొన్నటికి మొన్న ఇమ్మడి గోపన్ అని మర్డర్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరిని ముందు పెట్టిర్రు? మా ముదిరాజులు ముందు పెట్టి ఇమ్మడి గోపన్న చంపిస్తారు. ఇక్కడ లోలంలో ఏం జరుగుతున్నదంటే కొంతమంది మా ముదిరాజులకు మాయమాటలు చెప్పి వాళ్ళ భుజాల మీద గన్ను పెట్టి ఉన్నటువంటి ఈ ముదిరాజుల్ని ఏదో చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ ఎవరైతే రాజకీయ క్రీడ జరుగుతున్నారో, మీ రాజకీయ భవిష్యత్తు కోసము మా ముదిరాజుని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళందరికీ ఆ పేర్లు ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అంత పెద్దోళ్ళేం కాదు. మీ అందరికి ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ 36 మండలాలకు సంబంధించిన అధ్యక్షుల ద్వారా, ఒక జిల్లా అధ్యక్షుడి ద్వారా నేను మీకు హెచ్చరించేది ఏంటిదంటే, మీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి బరాబర్ మా ముదిరాజులు కడతారు. మీరు అనుకుంటున్నారు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలా తక్కువ సంఖ్య లోలంలా మెజారిటీ వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామని మీరు అండర్ గ్రౌండ్లో ఏమేమి చేస్తున్నారో మాకు మొత్తం తెలుసు. ఎవరిని వదిలేది లేదు. ప్రతి ఒక్కరికి తగిన రీతిలో తగిన సమయంలో మేము బుద్ధి చెప్తాము. కాకపోతే మేము ఇప్పుడు మీకు ఒక అల్టిమేట్గా హెచ్చరిక ఏం చేస్తున్నామంటే, మీ రాజకీయ పబ్బం కొరకు ఈ లోలం ఉన్నటువంటి ఈ 70 కుటుంబాలని మీరు తొక్కాలనుకుంటున్నారు. మీరు తొక్కేది లోలం ముదిరాజుల్ని కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు, మరి ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్న ప్రతి ముదిరాజుని మీరు తొక్కినట్లే. అది ఏ పార్ట్ అయినా సరే ముదిరాజులు ఖచ్చితంగా 6 కాదు 100 ఫీట్ల గోతి తోడి దాంట్లో మిమ్మల్ని బొంద పెట్టే బాధ్యత మేము బరాబర్ తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ భూమి అనేది కొంతమంది మాట్లాడుతున్నారు, మొన్న మీడియాలో చూసిన 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి ఆయన చూస్తున్నాడు. ఆయనకు ఉన్నది 35 ఏళ్ళు. ఆయన 100 సంవత్సరాల నుంచి చూస్తున్నాడట. అయితే మీరు అన్నట్లు పసలోడు అనేటువంటి ఆ దేవుడు ఎక్కడ ఏదైతే ఉందో, పసలోడు అనేటువంటి మారువేరో ముదిరాజులు ఉంటుంది తప్ప వేరేలకు ఉండదు. ఆ విషయం తెలుసుకోండి. ఎందుకంటే మీరు వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, లోలం గ్రామ ప్రజలందరికీ మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సాటి మనుషులుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా లోలం ముదిరాజులు మీకేం శత్రువులు గారు, తెల్లారి మీ మంచి చెట్లలో పాల్గొనేటువంటి వ్యక్తులే. కాబట్టి అన్యాయంగా ఒకరి యొక్క భూమిని లాక్కోవడం అంటే అది ధర్మం కాదు. దయచేసి ఇంకా ఇప్పుడు మీరు చాలా మంది అంటున్నారు ఇది గవర్నమెంట్ భూమి, ఇది అసెంట్ భూమి, ఇది మాకు ఇచ్చేయండి, గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి. మొన్నటిదాకానేమో పశువుల మీద ప్రేమ కొద్ది ఉన్నట్లు నటించారు. తర్వాత ఏమంటున్నారు, పశువులు లేకపోతే మేము అక్కడ కాలేజీ కడతాము, లేకపోతే గోదాము కట్టుకుంటాం అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏమున్నదంటే లోలానికి సంబంధించినటువంటి ఈ భూమిని లాక్కుందాం అనే ఉద్దేశం క్లియర్గా కనబడతా ఉంది. కాబట్టి మేము కూడా చదువుకున్నాం, మాకు చట్టాలు తెలుసు, మాకు అసైన్మెంట్ చట్టాలు కూడా తెలుసు. కాబట్టి మీకు అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, గ్రామంలో ఉన్నటువంటి ఈ లోలం గ్రామ ప్రజలందరికీ, ఒకవేళ మా ముదిరాజులకు సంబంధించినటువంటి భూమిని విషయం లేదా అన్యాయం జరిగితే లోలంలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఏమేమి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మేము లీగల్గా ముందుకోవడం జరుగుతుంది. మా ఊళ్ళకి అన్యాయం జరిగితే మేము ఎవరికన్నా అన్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కలిసి ఉండండి, కలిసి బతకండి, వీళ్ళకి అన్యాయం చేయకండి, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి దాకా ప్రజలు తిరస్కరించి ఓడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మొత్తం కయ్యానికి కర్త కర్మ క్రియ నువ్వే. ఓడిపోయిన ఎవరని నీకు తెలుసు. కాకపోతే నువ్వు అనుకుంటున్నావు నేను బాగా తెలివి కొద్ది నిజామాబాద్ ఉంటే నేను లోలంలా రాజకీయ చక్రం తిప్పుతున్నా అనుకుంటున్నావు. కాబట్టి నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాము. ఏంటిదంటే నువ్వు ఓడిపోయి ఇప్పుడు ఎంపీటీసో జడ్పీటీసో కావాలని ఈ 2 వర్గాల మధ్య చిచ్చులు పెట్టి నువ్వు ఆనందపడుతున్నావు చూసినావా. బరాబర్ ఒక రోజు వాళ్ళకు నువ్వేందో తెలిసి వచ్చేటట్లు మేము బోధిస్తాము, సమీకరిస్తాము, పోరాడతాము. తర్వాత నీ రాజకీయ సమాధి చేస్తామని వీళ్ళందరి ముంగట మీకు హెచ్చరిక ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ వయసుకు విలువిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ ఇష్యూని ఫుల్ స్టాప్ పెట్టి మా వాళ్ళకు సంబంధించిన భూమి మా వాళ్ళకి ఇస్తే మంచిది. లేని పక్షంలో మీరు అనుకుంటున్న లోలానికి సంబంధించిన విషయం అసలే కాదు.
మీ నిజామాబాద్ రూరల్కి సంబంధించిన విషయం కాదు. యావత్తు తెలంగాణ రాష్ట్ర ముదిరాజులందరూ ఇక్కడ పెద్ద సభ పెడతారు. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అదే మాట చెప్పినాము. రీసెంట్ గా మీ ఎమ్మెల్యే గారికి కూడా అదే మాట చెప్పినాం. ఒకవేళ ఇది మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు న్యాయం చేయండి. న్యాయం జరగని పక్షం లోపల, ఇదే లోలం లోపల రాష్ట్ర వ్యాప్తంగా చెలో లోలంకు మేము పిలుపునిస్తే ఈ రోజు ఈ లోలంలో పట్టరాని ఇసుకేస్తే రాలంత జనము ముదిరాజుతో సభ నిర్వహించబోతున్నాం. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితులు రాక మునిపే, ఇప్పుడు మీరు బలరు 100 సంవత్సరాల నుంచి పన్నాయి అంటున్నారు కదా, మీకు తెలుసు కదా ఇక్కడ వండకన ముందు ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ సామాజిక వర్గం, ఎవరు తొత్తు, ఎవరు చుట్టము అంటే మీరు చేస్తేనేమో సంసారము, ఇంకొకటి చేస్తేనేమో ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి పెద్ద మనిషి బాగా మాట్లాడుతున్నాడు. నువ్వు చేసింది ఏందయ్యా మరి? 2.5 సంవత్సరాల క్రితము అసైన్మెంట్ భూమిని, ఒక 3.5 ఎకరాల భూమిని ఎవరి దగ్గర కబ్జా చేసి ఎవరికి అమ్మినావు మరి? అంటే నువ్వు అసైన్ భూములు అమ్మచ్చు, కొనొచ్చు, వేరుడు మాత్రం కొనద్దు, అమ్మద్దు, పట్ట వేసుకోద్దు, అడు బతకద్దు. అంటే నీ ఉద్దేశం ఒకటే ఉంది, నీ కన్ను ఏ భూమి మీద పడితే ఆ భూమిని లాక్కుంటావు. ఇంకో విషయం చెప్తా ఉన్నా, మా ఆత్మీయ సోదరులు, మా రక్త బంధువులు, ముదిరాజ్ సోదరులు 20-30 కుటుంబాలు ఉన్నాయి. మీకు నేను ఒక మీ బిడ్డగా, మీ రక్త బంధువు చెప్తా ఉన్నా, మీరు ఇమ్మడి గోపమ్మని చంపించింది ఈ వీళ్ళే. ఇమ్మడి గోపన్నను కూడా మన ముదిరాజులతోనే చంపించిర్రు. ఈ రోజు లోలం ముదిరాజులకు కూడా మీ ద్వారానే అన్యాయం చేద్దామని చూస్తున్నారు. వీళ్ళకి అన్యాయం అవుతుందా కదా, తర్వాత వీళ్ళని ఆదుకోవడానికి రాష్ట్రంలో లీడర్లు, జిల్లా లీడర్లు అందరం ఉన్నాం. వీళ్ళని గడకేస్తాం. తెల్లారి మీకు కష్టం వస్తే ఇవాళ వీళ్ళని దొక్కిన వాళ్ళు మిమ్మల్ని దొక్కరని గ్యారంటీ ఏమైనా ఉందా? వీళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ మీరే. కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు కూడా అన్యాయానికి గురిగాకన్నా ముందే మనం అందరం కలిసి మనదేదన్నా ఉంటే మనం మన ఇంట్లో మాట్లాడుకుందాం, గడప లోపలనే మనం మాట్లాడుకుందాం. గడప దాడితే మనందరం ఒకటని దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఈ లోలంలో ఉన్నటువంటి ముదిరాజులందరూ ఒకటైనటువంటి భావన తీసుకురండి. ఇప్పటికైనా అయిపోయింది ఏం లేదు. అతి త్వరలో మీరు కూడా మంచి మనసుతోటి మనలతో కలిసిపోయి ఈ భూమి మీద, మీకు సంబంధించినటువంటి భూమి మీద కూడా రానున్న రోజుల్లో దాడులు జరగబోతున్నాయి. ఎందుకంటే మాకున్న సమాచారం అది 230 సంబంధించిన సర్వే నంబర్లు కూడా మీ భూమి ఉందని తెలిసింది. దాని మీద కూడా కన్నుంది. కాబట్టి మీకు కూడా అన్యాయం జరగకన్నా మునిపే, మీరు కూడా లైన్లోకి రాక మునిపే మనలతో కలిసి పోరాటం చేయండి. ఈ విజయం సాధిస్తే మిమ్మల్ని కూడా ముట్టడానికి కూడా భయపడతారు. కాబట్టి దయచేసి మరొకసారి నా ఆత్మ బంధువులందరికీ చెప్తా ఉన్నా, దయచేసి మనలకు వ్యతిరేకంగా ఏ పనులు చేయకండి. అతి త్వరలో మీరందరూ కలిసి మన పెద్దమ్మ తల్లికి ఒక ఘనమైనటువంటి పెద్ద పండుగ చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ఇందల్వాయ్ సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి మేము ప్రాధేయపడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి 2 నెలల నుంచి 15 రోజుల నుంచి మా ఆడవాళ్ళు, ఈ పెద్దవాళ్ళందరూ నానా కష్టాలు పడతా ఉన్నారు. పనులను వదులుకొని ఇక్కడే తిరుగుతా ఉన్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వీళ్ళని ఇంకా హింసించడము మానవత్వం కాదు. దయచేసి మానవీయ కోణంలో ఆలోచించి, వాళ్ళ చట్టపరంగా వాళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.